ఏమైందా? ఏం కాదు లతాక్ కూడా సెండ్ చేసా అని చెప్తున్నా. ఏమో నా దగ్గర ఉందా? వస్తుంది. అదే ఈ అమ్మాయి ఉంది పక్కనే. హ్మ్. మాటలు వినబడుతున్నాయి పిల్లయి. నేను చూడు దెయ్యంలాగా కనిపిస్తున్నానా? అమ్మని అమ్మ. హాయ్ అండి చెర్రీ గారు. అక్క నేను చూడు చెర్రీ గారు వస్తే ఏంది నువ్వు? హిందీ టీచర్ గారు నమస్కారం తిన్నారా? హిందీ టీచర్ గారు నమస్కారం తిన్నానండి. తిన్నారా? తిన్నా ఈ రోజంతా మాది వైఫై కట్ అయిపోయిందా మా మేడమా అందుకని కాదు తిన్నా. హిందీ టీచర్ని అడుగుతున్నారు. నన్ను అడిగారా ఒకరన్నా? అట్లుంటది మరి. అరే హిందీ నువ్వు బిస్కెట్ టీచరే ఏమన్నా ముఖ్యం. వేస్తున్నట్టు అనిపించట్లేదారా సౌజీ నీకు? అక్క నా లైవ్ నువ్వేం నువ్వు ఆ ఏమైపోయిందిక్క? కన్ను పెట్టుకొని ఏందోక ఏదో నొక్కితే ఏదో పోయింది కదే. నేను నాకు అందగత్తెని చాలా అనుకుంటే అది అన్యాయం మందగత్తె జరిగిందండి. అయిపోయింది. నా జ్యోతి ఏంటో వెళ్ళిపోయింది. అయ్యో మీ జ్యోతి ఎట్టెళ్ళిందండి న్యాయం చెర్రీ అడిగారు గారు? ఇందాక. ఏం చేద్దామండి ఎవరి ఇష్టం వాళ్ళది. పోయే వాళ్ళని ఆపలేం, ఉండే వాళ్ళని పట్టుకోలేం. ఏం చేద్దాం చెప్పండి. అన్యాయం జరిగిందా అదో మీకు? వచ్చిందండి. హాయ్ అండి అనిల్ చౌదరి గారు. అది వచ్చింది చూడండి. నమస్కారం వచ్చింది చూడండి. నమస్కారం. జ్యోతి వస్తుంది. అనిల్ గారు ఎత్తుకెళ్ళిపోయారు. అనిల్ గారు జ్యోతి గారిని తీసుకెళ్ళిపోయారంట. న్యాయం చెప్పాలంట చెర్రీ గారికి. ఏం న్యాయం చెప్పాలి చెప్పండి. మీరు అట్టటి పనులు ఎడ చేస్తారు? సాయంకాలం నుంచి పాపం చెర్రీ గారు కష్టపడతా ఉంటే మీరు ఎలా తీసుకెళ్ళిపోతారు? ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నామంటారు. ఇప్పుడు ఎటు తిరిగి కన్ను న్యాయం చేయాలి మాత్రం చెర్రీ గారికి. కనబడుతుందంట. ఆ? ఏందక్క? కన్ను మాత్రం కనబడుతుందంట నీది. అది ఏదో నొక్కితే ఏదో వచ్చేసింది చెర్రీ గారు. ఏం చేసేది? ఎక్కడున్నావమ్మా జ్యోతి ప్రియతమా? వస్తది. అనిల్ గారు వచ్చారుగా వెళ్ళి తీసుకొస్తారు జ్యోతిని. అవునవును. వస్తారుండండి. కొంచెం మెసేజ్ ఏమైనా పంపియమంటారా చెర్రీ గారు? పోయే వాళ్ళని ఆపలేము కానీ